విక్టోరియా జీసెల్ 2-0-2-4కి బలమైన ఆరంభాన్ని కలిగి ఉంది, ఎందుకంటే వారు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లలో విజయం సాధించారు. 163 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించే క్రమంలో కోరీ అండర్సన్ నేతృత్వంలోని జట్టు గయానా అమెజాన్ వారియర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తమ రెండో గేమ్లో 152 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకోవడంతో విక్టోరియా 10 పరుగుల తేడాతో రంగ్పూర్ రైడర్స్పై విజయం సాధించింది. కర్టెన్ రైజర్లో కార్లోస్ బ్రాత్వైట్ నేతృత్వంలోని లాహోర్ క్వాలండర్స్ గయానా అమెజాన్ వారియర్స్పై 6 వికెట్ల తేడాతో తమ ప్రచారాన్ని ప్రారంభించింది. వారు 125 పరుగుల వద్ద అవుటయ్యారు. గయానా 6 వికెట్లు మరియు 13 బంతులు మిగిలి ఉండగానే పరుగుల వేటను పూర్తి చేసింది. వారి రెండవ గేమ్లో క్వాలండర్స్ 136 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంటూ హాంప్షైర్ను 4 పరుగుల తేడాతో ఓడించి ప్రశంసనీయంగా పుంజుకున్నారు. నేటి మ్యాచ్ అంచనా: చేజింగ్ టీమ్ మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ.